హలో మీ తాడూరి సీనన్న. ఈరోజు తెలంగాణలో ఏదైతే విద్యుత్ గురించి జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ అని ప్రభుత్వం చెప్పింది. కానీ జ్యుడిషియరీ కంటే కూడా రిటైర్డ్ జడ్జితో వేసినటువంటి ఎంక్వైరీ కమిషన్ అన్న విద్యుత్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఆర్ విద్యుత్తులో జరిగినటువంటి హేరాఫేరీస్ మీద అని మనం భావించవచ్చు. అయితే ఇక్కడ ఎల్ నరసింహారెడ్డి గారితో కూడినట్టు చైర్మన్షిప్లో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని పూర్వాపరాలు ఏంటంటే, అసెంబ్లీ వేదికగా ఆనాటి మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు ఏ రకమైన ఎంక్వైరీ అయినా వేసుకోండి, మేము దానికి సిద్ధం, మేము దాన్ని ఫేస్ చేస్తాం అని చెప్పి అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. కానీ కేసీఆర్ గారు ఈరోజు ఆ విద్యుత్ కమిషనే అదొక అన్కాన్స్టిట్యూషనల్, అది అసలు వేయనేకూడదు, ట్రిబ్యునల్స్ ఈఆర్సీ ఉండగా దీన్ని ఎట్లేస్తారు, నేను అటెండ్ కాను ఆ కమిషన్ ముందు అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అయితే దీంట్లో సరే యాటిట్యూడ్ గురించి చర్చ జరగవచ్చు కాక, కేసీఆర్ గారికి ప్రశ్నలను ఎదుర్కొనేటటువంటి తత్వం ఉండదు. తాను ప్రశ్నలు సంధించవచ్చు, తానే మొత్తం ప్రసంగాల రూపంలో చెప్పవచ్చు. కానీ ఎంక్వైరీ కమిషన్ల ముందు కానీ లేదా ఇటువంటి కోర్టుల ముందు కానీ పోయి నిలబడేటటువంటి ఓపిక కానీ, సమాధానాలు ఇచ్చేటటువంటి సత్తువ కానీ అటువంటి నాయకుడు కూడా కాదు. తను నేను చెప్పిందే, నేను శాసించిందే వేదం అనే విధంగా వ్యవహరించేటటువంటి నాయకుడు కాబట్టి ఈ కమిషన్ల ముందు కోర్టుల చుట్టూ కానీ ఇంకొక దగ్గరికి కానీ పోయేటటువంటి, ఎందుకంటే అసెంబ్లీకే ప్రతిపక్ష హోదా నాయకుడిగా దాని యొక్క సౌకర్యాలు అన్నీ అనుభవిస్తూ కూడా అసెంబ్లీకి కూడా వెళ్ళలేకపోయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అయితే ఈరోజు నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఈ కమిషన్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టింది, ఆ ప్రెస్ మీట్లో ఈయనకు బయాస్డ్గా ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారితో వీరికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ కమిషన్ ముందుకు నేను ఎందుకు వెళ్ళాలి, అసలు ఈ కమిషన్నే రద్దు చేయండి అని చెప్పి హైకోర్టుకు పోవడం జరిగింది. హైకోర్టులో వారికి రిలీఫ్ రాలేదు కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టు వరకు కేసీఆర్ గారు వెళ్ళారు. వెళ్తే సుప్రీంకోర్టు దగ్గర సరే రన్నింగ్ కామెంట్స్ ఏవైనా జరగవచ్చు కాక, జడ్జిలు టు అసర్టైన్ ద ఫ్యాక్ట్స్, కొన్నిసార్లు జడ్జెస్ ఏం చేస్తూ ఉంటారంటే ఫ్యాక్ట్స్ని రాబట్టుకోవడానికి ఇది ఇట్లా చేయకూడదు కదా, అది అట్లా చేయకూడదు కదా, ఇట్ ఆట్ టు బి అన్నట్టు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఎల్ నరసింహారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు, మెరిట్స్లోకి వెళ్ళినారు ఆ ప్రెస్ మీట్లో. కాబట్టి మరి ఆ రకంగా చేయడము సబబేనా అని ఆ జడ్జు సంబంధించినటువంటి గవర్నమెంట్ సంబంధించిన లాయర్ని అడగడం. సో ఇప్పుడు డిఫెండ్ చేసుకోవచ్చు, నరసింహారెడ్డి గారు వెళ్ళి నేను అలా చేయలేదు, దీన్ని ఇంటర్ప్రిటేషన్ ఇలా చేశారు, సో నేనేదో చిట్ చాట్లో ఈ రకంగా మాట్లాడలేదు, నేను పబ్లిక్ హియరింగ్ కోసం నోటిఫికేషన్ పోవాలి, కమిషన్కి ప్రెస్ మీట్లు పెట్టేటటువంటి అవకాశం ప్రతి కమిషన్కి ఉంటుంది. ఎన్నో కమిషన్లు ఉన్నాయి, మనం శ్రీకృష్ణ కమిషన్నే మనం ఎదుర్కొన్నాం, వాళ్ళు కూడా ఎన్నో ప్రెస్లో శ్రీకృష్ణ కమిషన్ మాట్లాడినారు, పబ్లిక్ హియరింగ్కి వచ్చినారు, పబ్లిక్ ఏమన్నారు ఏమంటా ఉన్నారు అన్నీ కూడా చర్చలు జరిగినాయి. చాలా కమిటీలు ఈ దేశంలో జనరల్గా ప్రభుత్వాలు, నా ఉద్దేశం, నా పర్సెప్షన్ అయితే కమిషన్ల పేరుతో కమిటీల పేరుతో కాలయాపన ఇష్యూని డైవర్ట్ చేయడానికి, కాలయాపన చేయడానికి పనికొచ్చేటటువంటి అని మాత్రం నేను అంటాను. అయితే ఇక్కడ చర్చలోకి వచ్చినప్పుడు మాత్రం నరసింహారెడ్డి గారు పెట్టినటువంటి దాన్ని మీడియా, ఎందుకంటే ఈ రోజుల్లో మీడియా అంటే ఉదాహరణకి బీఆర్ఎస్ పార్టీ మీడియాను, కాంగ్రెస్ పార్టీ మీడియాను, బీజేపీ పార్టీ మీడియాను, ఈ రకంగా అనేక పార్టీలకు మీడియాలు ఉన్నాయని ఆపాదిస్తూ ఉంటారు. సో వారికి సొంత మీడియాలు కూడా ఉంటాయి. ఇప్పుడు టీ న్యూస్ కావచ్చు, లేకపోతే మిగతా కొన్ని మీడియా సంస్థలు ఓన్డ్ వారికి ఉంటాయి, వీరికి మిగతా వారికి వారు కొన్ని ఓన్ సంస్థలు ఉంటాయి. వాటిల్లో ఇంటర్ప్రిట్ చేసి ఇటువంటి జడ్జ్మెంట్స్ని చిల్వల్ పల్వల్గా వర్ణిస్తూ ఉంటారు. సో మీడియా ఇంటర్ప్రిటేషన్ వల్ల సబ్జుడైజ్ అవుతుందని కానీ, లేకపోతే ఈ సైడ్ ట్రాక్ పట్టేయడానికి వీలవుతుంది కేసులను అనే విధంగా వ్యవహారం చేస్తూ ఉంది. మీడియా కూడా కొంత మేరకు ట్రాన్స్పరెంట్గా ఉండాలి, కొంత హద్దులు కూడా పాటించాలి. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, నరసింహారెడ్డి గారి మీడియా మీద సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్ని దృష్టిలో పెట్టుకొని నరసింహారెడ్డి గారు ఆల్రెడీ హైకోర్టు జడ్జిలో మంచి పేరెన్నిక జడ్జి కాబట్టి, ఎఫిషియెంట్ జడ్జే కాబట్టి తను ఎథికల్గా, అంటే మీకు అందరికీ తెలుసు, ఇది రెక్యూజల్ అని అంటాం, జడ్జిలు జనరల్గా బయాస్డ్ ఉన్నా, ఇంతకుముందు ఆ కేసులను వాదించిన లాయర్ అయినా, లేకపోతే అవుట్ ఆఫ్ దిస్ ఆర్డర్ వారికి జడ్జికి ఏదన్నా బెనిఫిట్ అవుతుందన్నా, లేకపోతే చుట్టరికాలు ఉన్నాయన్నా ఆ రకంగా ఆపాదించవచ్చు. దీంట్లో కూడా మరి కులం ఆపాదిస్తున్నారా ఏంటో అవి కూడా చర్చలు మీడియాలో జరిగినాయి. నరసింహారెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకే సామాజిక వర్గం అని కానీ,
అదే రకంగా మరి అటువంటి చర్చ జరిగితే కనుక ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు గారు కేసీఆర్ గారు బంధువు అని కూడా అనొచ్చు. సరే మీడియాకు కానీ బయట ఆరోపణలు కానీ ప్రజలు కానీ చర్చలు అది సబబు కాదు కదా. ఒకసారి నియామకం అయిన తర్వాత మన మీద ప్రతి ఒక్కరికి కులం ఉంటుంది, మతం ఉంటుంది. కాబట్టి వాటి మీద జోలికి పోయకంటే సమస్యని సమస్యగా మనం చర్చించుకోవడం ముఖ్యం. సో ఇక్కడ ఈఆర్సీ ఉండగా మరి కమిషన్ ఎందుకు అని చెప్పి మరి కేసీఆర్ గారు వాదించడం జరిగింది. సో మరి ప్రజలు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ అనొచ్చు, ఈఆర్సీ కమిషన్ చైర్మన్ మీరే నియామకం చేసినారు కాబట్టి ఆయన మీద మాకెట్లా నమ్మకం ఉంటుంది అని కూడా అనొచ్చు. ఈఆర్సీ ఎంతవరకు దాని పరిధులు ఉన్నాయి, మరి ఇటువంటి ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్టు ఇవ్వచ్చా, అది గవర్నమెంట్కు ఈ సబ్మిట్ చేయవచ్చా, దానికి ఎవిడెన్షియరీ వాల్యూ ఎంత ఉంటుంది అనేది కూడా చర్చకు వస్తుంది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈఆర్సీ కమిషన్ అసలు దాని పర్మిషన్ తీసుకోలేదు. ఓన్లీ మధ్యంతర ఉత్తర్వులు ఆ రోజు ఉన్నటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు కరెంటు మీద కాంట్రాక్ట్స్ చేసుకుంటామంటే కొంత మేరకు మధ్యంతర అనుమతులు ఇవ్వడం జరిగింది. వాటిని సాకుగా తీసుకొని ఇప్పుడు ఆనాటి గవర్నమెంట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా పవర్ పర్చేజ్ని ఈ టెండర్స్కి కానీ గ్లోబల్ టెండర్స్కి కానీ పోకుండా ఎక్కడైతే మనకు తక్కువ రేటుకే పవర్ ఉందో ఆ పవర్ని పర్చేజ్ చేయకుండా కొంత రీసెర్చ్ చేయాలి కదా. ఎక్కడ తక్కువ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఎక్కడెక్కడ తక్కువ ఉన్నది, ఎవరి దగ్గర కొంటే మనకు లాభం అవుతుంది అనేది కూడా ఆలోచన చేయాలి. ఎమర్జెన్సీ ఉంది కదా అని ఉట్టిగానే పోయి ఏది పడుతుంది ఎక్కువ ధరలకు పెట్టి కొనడం అనేది కూడా సబబు కాదు. సో ఇప్పుడల్లా సమస్య ఏంటంటే టెండర్స్ వేయకుండా ఈఆర్సీ పూర్తి స్థాయి అనుమతులు లేకుండా పవర్ పర్చేజ్ని గవర్నమెంట్ నేరుగా ఎలా పర్చేజ్ చేసింది అనేది ఇక్కడ సమస్య. అది చర్చింపబడాలి. ఒకవేళ అది నిజమే అవుతే కనుక ఆ రోజున్న వారి మీద కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఇష్టం దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చు. ఎన్నో కమిషన్ రిపోర్ట్స్ని కూడా బుట్ట దాఖలు చేయవచ్చు. ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కూడా మళ్ళీ కోర్టులకు కానీ ట్రిబ్యునల్కి కానీ వెళ్ళి దాని మీద సంబంధిత చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎర్రింగ్ అఫీషియల్స్ ఎవరైనా ఉంటే వారిని అల్టిమేట్గా మళ్ళీ పొలిటీషియన్స్ తప్పించుకొని అఫీషియల్స్ ఇరికేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ దేశంలో. అటువంటి జరిగినాయి కూడా. సో కాబట్టి ఏదేమవుతుందో ఆ కమిషన్ ఇచ్చేటటువంటి రిపోర్ట్ మీద ఆధారపడినాక ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. దీంట్లో ఏమైంది మరి కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి లేదా ప్రభుత్వానికి లేదా ఆనాటి ప్రభుత్వానికి ఈరోజు ఆనాటి ప్రభుత్వాన్ని మలయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా నిజంగా వ్యవహారం చేస్తూ ఉన్నారా అనేది తేలాల్సినటువంటి అంశమే. డెఫినెట్గా ప్రజల ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే తక్కువ ధరకు పవరు దేశంలో అవైలబుల్ ఉన్నాక ఎక్కువ ధర పెట్టి కొన్నారా లేదా, ప్రజాధనం దుర్వినియోగం అయిందా లేదా అనే కోణంలో ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. దీంట్లో ఏమవుతుంది ఈ గడబడంతా, నా ఉద్దేశం అయితే ఇది టైం బార్గెనింగ్. అంటే కేసీఆర్ గారికి కొంత టైం వెసులుబాటు దొరకడం, ప్రభుత్వం కూడా మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే కూడా కాలయాపన కొట్లాడినట్టు కనిపించాలి, కానీ ఇది కాలయాపన చేసేద్దాం తర్వాత సంగతి తర్వాత అని కూడా ఉండొచ్చు. సో అటువంటి ఆరోపణలు కూడా వస్తాయి ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏది ఏమైందో తెలియదు, కానీ దీంట్లో కాలం అనేది విలువైనటువంటి కాలం మాత్రం గడిచిపోతూ ఉంది. ప్రజలకు దీంట్లో ఏం జరిగిందనేది తెలియదు మాత్రం కొంత లేట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా జడ్జిని మార్చమన్నది కానీ కమిషన్ని రద్దు చేయమని చెప్పి అనలేదు. కమిషన్స్ని ప్రభుత్వాలు కాన్స్టిట్యూట్ చేస్తాయి, మనకు రాజ్యాంగపరంగా ఎన్నో జరిగినాయి అట్లా కూడా. సో కాబట్టి ఇప్పుడు కమిషన్ రద్దు కాలేదు కాబట్టి రేపు నెక్స్ట్ ఈ జడ్జిను మార్చినాక సోమవారం ఏదో మారుస్తామని వీళ్ళు ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. మరి మార్చిన తర్వాత ఆ జడ్జి మీదనైనా నమ్మకం ఉంటుందా, మరి కేసీఆర్ గారికి ఆ జడ్జి దగ్గరికి పోతారా, లేదా ఇంకా టెక్నికల్ ఫ్లాస్ కానీ ఇంకొక కారణాలు కానీ ఏవైనా చూపి అక్కడికి కూడా వెళ్లకుండా ఉంటారా, మళ్ళీ ఇటువంటి పిటిషన్స్ వేస్తారా, ఇవన్నీ వేచి చూడాల్సినటువంటి అంశం వారి యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. సో నేనైతే ఏమంటానంటే ఈ దేశంలో గతంలో ఉన్నటువంటి నాయకులు ఎటువంటి ప్రభుత్వ పరంగా జరిగేటటువంటి ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎంక్వైరీస్ కానీ లీడర్స్ ఫేస్ చేసేవారు. పదవులలో ఉన్నప్పుడే రాజీనామా చేసి మరీ నేను ఎటువంటి అవినీతి చేయలేదు అని నిరూపించుకొని వచ్చిన వాళ్ళని కూడా మనం చూసినాం. కానీ ఆ కాలం నాటి నాయకులు నేడు ఉన్నారా? నాయకులు ఆ కాలం నాటి వారే. కేసీఆర్ వయసు రీత్యా ఆ కాలం నాటి నాయకుడే. మరి అటువంటి ఎథికల్ వాల్యూస్ ఉండి మరి నేను ఎటువంటి కమిషన్ అయినా ఫేస్ చేస్తానని చెప్తానని వెళ్తే సరిపోతుంది. ఇంత ఆస్కారమే ఉండేది కాదు. కానీ కేసీఆర్ గారు ఎందుకో వారు కొంత అటువంటి ఎవరన్నా పిలవగానే లేకపోతే నోటీసులు ఇవ్వగానే లేకపోతే పోయేటటువంటి కాదు. ఇప్పటి వరకు కమాండింగ్గా ఒక దాన్ని ఏమంటారు, ఒక రాజా
ఆ రకంగా వ్యవహరించేటటువంటి తత్వం ఉన్న నాయకుడు కాబట్టి మరి ఎందుకో ఆయన పోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలుగా మేము భావిస్తుంది ఏంటంటే ఎటువంటి ఎంక్వైరీ కమిషన్ అయినా పోవాలి, ఫేస్ చేయాలి. శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మాకు ఆ కమిషన్ మీద నమ్మకం లేదు, అది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఆ కమిషన్ రిపోర్ట్ ఏమొస్తుందో తెలుసు, కానీ ఒక ఆపర్చునిటీ ఎందుకు మిస్ అవ్వాలి, దానికి కూడా ఒక రిపోర్ట్ ఇస్తే సరిపోతుంది కదా, ఇంత డాక్యుమెంట్ చేసి ఒక ఫైల్ తయారు చేసి ఇస్తే సరిపోతుంది, తెలంగాణ ఎందుకు కావాలో, కాబట్టి మేము వెళ్తున్నామని చెప్పి ఆ రోజు ఉన్న కమిషన్ దగ్గరికి నువ్వు పోవడం జరిగింది. సో ఆ రోజు వెళ్ళినటువంటి వారికి మరి ఈరోజు కమిషన్ దగ్గరికి పోవడానికి ఎందుకు అడ్డం వస్తుంది? రెండోది, ప్రెస్ మీట్లు పెట్టొద్దంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పరమైనటువంటి పదవిలో ఉంటూ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో మరి ఈ రకంగా జరిగింది, ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించింది అని చెప్పి కొరాబరేటివ్ ఎవిడెన్స్ పూసగుచ్చినట్టు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాం. మరి ఆ రోజు సబ్జుడైజ్ కాదా? ఆ రోజు మీరే చెప్పడం తప్పు కాదా? అంటే మీ దగ్గర వ్యవహార శైలి ఒకలా ఉంటుంది, మిగతా అప్పుడు మాత్రం మీ వ్యవహార శైలి ఒకలా ఉంటుంది. కాబట్టి మా యొక్క తెలంగాణ ప్రజలుగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందా లేదా తేలాల్సిందే. రెండోది, మోడ్రన్ తెలంగాణ నిర్మించడానికి తెలంగాణ తెచ్చుకున్నామా, మళ్ళీ వెనుకటి తెలంగాణని లేకపోతే వెనుకటి తరంగా చూడడానికి తెలంగాణ తెచ్చుకున్నామా? ఇవాళ పవర్ ప్రొడ్యూసింగ్లో తెలంగాణ సబ్ క్రిటికల్ అనేది ఓల్డ్ మెథడాలజీ. ఈరోజు ఇండియాలో మనకు సుమారు 2009 నుంచో ఏమో మొత్తం సబ్ క్రిటికల్ ఉండకూడదు, మనం మొత్తం సూపర్ క్రిటికల్కే వెళ్ళాలి, దాంట్లో 42% వరకు ఎఫిషియన్సీ ఉంటుంది, పొల్యూషన్ ఉండదు అని దేశవ్యాప్తంగా మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. సో ఆ తీసుకున్నటువంటి నిర్ణయానికి అతీతంగా మేము అర్జెంట్ ఉంది కాబట్టి, మేము ప్రజలకు రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం కాబట్టి, మేము తొందరగా ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మా ఇష్టమున్న ధరలకు మేము కొంటాం, ఇష్టమున్న దగ్గర కొంటాం, లేదా సబ్ క్రిటికలే నిర్మిస్తాం. అసలు బిహెచ్ఈఎల్లో మేము కేంద్ర ప్రభుత్వ సంస్థతోనే తీసుకున్నాం కదా. అప్పటికే బిహెచ్ఈఎల్ సంస్థ ఏదైతే ఇండియా బుల్స్ కంపెనీ కావచ్చు, లేకపోతే తర్వాత దాని పేరు ఏదో రాజీవ్ రతన్ పవర్ లిమిటెడ్ ఏదో మారినట్టుంది, వాళ్లకు వీళ్లకు డిస్ప్యూట్ ఉండే బిహెచ్ఈఎల్కును దానికి. ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా వారు బిల్లు రీఫండ్ గురించి పోయినారు, వాళ్ళు అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటాం, మాకు ఆ సబ్ క్రిటికల్ వద్దు, మాకు ఆ మిషన్లు పనికిరావు కాబట్టి మాకు రిటర్న్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అవే ఎవరైతే రాజీవ్ రతన్ పవర్ లిమిటెడ్ వాళ్ళు వద్దన్నారో, వారికి డిస్ప్యూట్ నడుస్తుందో, ఆ టెక్నాలజీనే కొనడానికి బిహెచ్ఎల్తో అగ్రిమెంట్ ఎందుకు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? అది కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని తెలిసిన తర్వాత కూడా ఒక మోడర్న్ తెలంగాణ, మోడర్న్ ఇండియాలో నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మనం ఒక ఆర్కిటెక్ట్గా, ఒక తెలంగాణని నేను నిర్మించే ఒక నిర్మాణకర్తగా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడిగా ఆ రోజు సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి ఎందుకు పోలేదు? మరి మనం ఉదాహరణకి మీకు సబ్ క్రిటికల్ మనకు దీంట్లో సూపర్ క్రిటికల్ కూడా 2 తెలంగాణ గవర్నమెంట్లో జరిగినాయి కదా. ఇప్పుడు సబ్ క్రిటికల్గా భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఏమో 7 ఏళ్ళు పడుతుంది, ఎట్లా డబ్బులు ఎస్టిమేషన్స్ పెరుగుతాయి ఎట్లా? ఆ తర్వాత కేటీపీసీ నిర్మాణం 40 రోజులలోనే జరిగింది కదా, సూపర్ క్రిటికల్ మంచి ఎఫిషియెంట్తో పనిచేస్తూ ఉంది కదా. మరి మన దగ్గరనే ఆ రకమైన ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు 40 నెలల్లోనే కేటీపీసీని చేయగలిగినప్పుడు మరి 7 ఏళ్ళు పట్టినటువంటి దానికి ఎందుకు పోవడం? మళ్ళీ యాదాద్రిని 25,000 కోట్ల రూపాయల వరకు సుమారు, ఇప్పుడు అది 35,000 34,000 పెంచడం జరిగింది ఎస్టిమేషన్స్. సో ఈ రకంగా చేసేటటువంటి యాదాద్రి నిర్మాణం ఎందుకు చేసుకోవాలి? ఈ సబ్ క్రిటికల్కి ఎందుకు పోవాలి? అంటే దీంట్లో కొన్ని ఆరోపణలు కూడా అన్నమాట. అది ఎంతవరకు మరి ఇదవుతుందో తెలియదు. ఆల్రెడీ ప్రైవేటు పార్టీ డిస్ప్యూట్ ఉండి వాళ్ళు రిఫండ్ అడుగుతున్నటువంటి డబ్బుల్ని, అంటే మన తెలంగాణ గవర్నమెంట్ డబ్బు మరి బిహెచ్ఎల్ కట్టిన తర్వాత అదే డబ్బు వాళ్ళకి పేమెంట్ చేసిందా, చేయలేదా, ఇవన్నీ కూడా కమిషన్ రేపు రాబోయే కాలంలో నీకు తేల్చాలి. రేపు కమిషన్ పడ్డ తర్వాత నేను కూడా మరి ఇటువంటి కమిషన్ దగ్గర విషయాలను నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, నేను కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాను. సో నేనేమంటున్నానంటే ఆ బిహెచ్ఎల్కు ప్రైవేట్ అగ్రిమెంట్కి తెలంగాణ గవర్నమెంట్ పేమెంట్ చేసిన తర్వాత ఆ బిహెచ్ఎల్ కంపెనీ కనుక ఆ ప్రైవేట్ కంపెనీకి ఏదైతే ఇంతకుముందే ఈ సబ్ క్రిటికల్ మనం పర్చేజ్ చేసిన టెక్నాలజీ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పేమెంట్ కనుక మనం ఇచ్చిన తర్వాతనే అదే అమౌంట్ చేస్తే మాత్రం కొంత దీని మీద మనం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎన్నో సంశయాలు ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ కూడా ఆరోపణలు. సో ఏది మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎంక్వైరీలో, కమిషన్లో, రిపోర్ట్లో పొందుపరచాలని చెప్పి ఒక తెలంగాణ కష్టపడి కొట్లాడి
ఆ, ఆ రోజు ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఇవన్నీ అవినీతిపరమైన అంశాల మీద నిగ్గుదేలాల్సినటువంటి అవకాశం. నేనేమనుకున్నానంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 ఏళ్ళు అవినీతి రహితంగా తెలంగాణ మీద ఇంట్రెస్ట్తో, తెలంగాణ మీద కసితో డెవలప్మెంట్ చేస్తారేమో, ఈ దేశంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దుతారేమో అనుకున్నాం. కానీ ఇన్ని ఆరోపణలతో కొట్టుమిట్టాడుతుంది ఆ, ఈరోజు ఆనాటి ప్రభుత్వము అని అనుకోలేదు. కాళేశ్వరం చూస్తే ఆ రకంగా, ఈరోజు విద్యుత్ ఒప్పందాలలో ఈ రకంగా, మరి అనేక రకమైనటువంటి వాటిల్లో ఈ అవినీతి ఆరోపణలు రావడం, ఇవి ఆరోపణలే కదా, పోయి ఫేస్ చేస్తే సరిపోతుంది అనేది నా యొక్క ఒపీనియన్. చూద్దాం, వేచి చూద్దాం. రేపు దీని మీద ఇంకా నేను విపులంగా ఆ, ఆ, మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కొంత R&D చేస్తూ ఉన్నాను. అసలు ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఆ రోజు ఎక్కువ ధరకు ఎందుకు చేయాల్సి వచ్చింది, మరి ఆనాటి రఘు మరి ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ గారు చాలా చక్కగా ఉదహరించినారు, కమిషన్కి కూడా చెప్పినారు కదా. సో ఎందుకు సబ్ క్రిటికల్ వద్దు, ఎంత వేస్టేజ్ అవుతుంది, ఎంత పొల్యూషన్ అవుతుంది, ఇది అవుట్డేటెడ్ టెక్నాలజీ తెలంగాణలో నింపుకోవాల్సిన అవసరమే ఉంది. అందులో యాదాద్రి లాంటి పెద్ద పవర్ ప్రొడ్యూసింగ్ మరి కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు, సూపర్ క్రిటికల్ పోవచ్చు కదా. సో తెలంగాణకి రేపు ఫ్యూచర్లో ఇవన్నీ కూడా గుదిబండలుగా మారిపోతాయి కదా. సో అందుకనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పప్పుకూడు తిన్నట్టుగా ఉంది ఇదంతా. 7 లక్షల కోట్లు అప్పు చేస్తారు కనుక, కానీ సరిగ్గా యూటిలైజేషన్ చేయాలి కదా. ఓ 10 కాలాల పాటు పనిచేసే విధంగా ఉండాలి, అవినీతి రహితంగా ఉండాలి. సో కాబట్టి దీని మీద ఈరోజు కమిషన్ జడ్జి మళ్ళీ నియామకం ఎవరిని చేస్తారు, ఆ జడ్జి నియామకం అయిన తర్వాత వీరికి నోటీసెస్ ఇస్తారా, లెటర్స్ రాస్తారా, మరి ఆ కమిషన్ ముందుకి కేసీఆర్ గారు వెళ్ళి మరి తనను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తారా, చెప్తే మంచిది, వెల్ అండ్ గుడ్, తొందరగా డిస్పోజ్ అవుతుంది. లేదా మళ్ళీ దాన్ని డిస్ప్యూట్ చేస్తారా, ఇదంతా రాబోయే కాలంలో వేచి చూద్దాం. ఈ సినిమా క్లైమాక్స్ వరకు పోయే ఎట్లా ఉంటుందో చూద్దాం. కమిషన్ మళ్ళీ పబ్లిక్ నోటిఫికేషన్కి వెంటనే మరి తీస్తే కనుక ప్రజలుగా మేమందరం కూడా మరి రిప్రజెంటేషన్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు, వేల కోట్ల రూపాయలు. ఇవాళ సబ్ క్రిటికల్ మిషన్స్ కూడా BHELతో ఇన్ని వేల కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ మనం జరిగింది. BHEL కేంద్ర ప్రభుత్వ సంస్థనే, డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థలు కాపాడుకోవాలి. కానీ వాటిని కాపాడుకునే దిశలో అవుట్డేటెడ్ మిషన్ ఎవరో ప్రైవేట్ కంపెనీ ఆర్డర్ ఇస్తే ఆడ పడున్న వాటిని మనం ప్రభుత్వ పరంగా కొని లేటెస్ట్ టెక్నాలజీని వదిలేసిపోవడం అనేది చాలా బాధిస్తున్న అంశం. సో దీంట్లో అవినీతి విషయం కూడా నిగ్గుదేలాల్సినటువంటి అవకాశం ఉంది. రేపు అసెంబ్లీ స్టార్ట్ అవ్వబోతూ ఉంది. దీంట్లో ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా క్షుణ్ణంగా మరి ప్రిపేర్ అయిపోయి, రేపు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా చేస్తూ ఉందా, ఆనాటి ప్రభుత్వం మరి నిజంగానే అవినీతికి పాల్పడిందా, వీటన్నిటిని కూడా తీసి తెలంగాణ ప్రజలకు ఒక జవాబుదారీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ తాడూరి శ్రీరామ్.